అల్లు అర్జున్ మన స్టైలిష్ స్టార్ గురించి తెలిసిందే కదా. పుష్ప సిరీస్ తర్వాత ఇప్పుడు అన్ని భారీ సినిమాలు లైన్ లో పెట్టుకున్నాడు. ప్రస్తుతానికి అట్లీతో రాకా సినిమా చేస్తున్నాడు. అయితే అల్లు అర్జున్ కెరియర్ లో పెద్ద హిట్ ఏంటంటే పుష్ప 2 సినిమానే అని చెప్పాలి. అయితే ఆ సినిమా దాదాపు 1800 కలెక్షన్ చేసినా కానీ సెలబ్రేషన్ లేదు. ఎందుకంటే సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ వల్ల. ఆ కేసు వల్ల జైలుకి కూడా వెళ్ళాడు. అయితే ఇప్పుడు ఆ కేసు ఒక ఎండ్ కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అభిమానుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సినిమా రిలీజ్ అంటే థియేటర్ల వద్ద పండుగ వాతావరణం కనిపిస్తుంది. అభిమానుల సందడి, భారీ కటౌట్లు, ప్రత్యేక వేడుకలు సాధారణంగా మారిపోయాయి. అయితే అదే అభిమానుల ఉత్సాహం కొన్ని సందర్భాల్లో అనుకోని విషాదాలకు కారణమవుతుందనే విషయాన్ని గుర్తు చేసిన ఘటనగా పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట నిలిచిపోయింది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద భారీ సంఖ్యలో అభిమానులు చేరుకోవడంతో పరిస్థితులు అదుపు తప్పిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు అభిమానుల ఆవేదన, మరోవైపు బాధిత కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ఇప్పటికీ వైద్య చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితిపై కూడా పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. సినిమా అభిమానిగా ప్రీమియర్ చూడడానికి వెళ్లిన అతడు అనుకోకుండా ఈ ప్రమాదంలో చిక్కుకోవడం అందరినీ కలిచివేసింది. అయితే నిర్మాత బన్నీవాస్ ఇంకా అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కూడా శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అప్పటి నుండి దగ్గరుండి గమనిస్తూ ఉన్నారు. మొన్నే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తో పాటు అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి శ్రీతేజ్ ను పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు తెలుసు కదా. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు చేసిన ఈ ప్రయత్నం సోషల్ మీడియాలో అందరూ అభినందించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన న్యాయపరమైన వ్యవహారాలు కొనసాగుతుండటంతో సంధ్యా థియేటర్ కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ కేసు విచారణ సాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగర సివిల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 4వ తేదీన గౌరవ వెకేషన్ సివిల్ జడ్జ్, అదనపు చీఫ్ జడ్జ్ ఇచ్చిన ఉత్తర్వులు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కోర్టు ఆదేశాల ప్రకారం ఈ కేసుకు సంబంధించిన అంశాలపై విచారణ కొనసాగుతున్న సమయంలో ప్రజలను తప్పుదో పట్టించే విధంగా ఎటువంటి ఊహాగానాలు చేయకూడదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం చేయడం, నిర్ధారణ కాని ఆరోపణలు చేయడం, వాస్తవాలకు విరుద్ధంగా చర్చలు నిర్వహించడం, తప్పుదారి పట్టించే వార్తా కథనాలు ప్రచురించడం వంటి చర్యలను నివారించాలని సూచించింది. కేసు తుది నిర్ణయం వచ్చేలోపే ఎవరినైనా దోషిగా లేదా నిర్దోషిగా ప్రకటించేలా వ్యవహరించడం సరైంది కాదని న్యాయ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కోర్టు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో అధికారికంగా బయటకు వచ్చిన సమాచారాన్ని మాత్రమే ఆధారంగా తీసుకోవాలని ఈ ఉత్తర్వుల సారాంశంగా భావించవచ్చు. ఎందుకంటే సోషల్ మీడియా యుగంలో ఒక వార్త క్షణాల్లో లక్షల మందికి చేరిపోతుంది. నిజాలు నిర్ధారణ కాకముందే ప్రచారం జరిగితే అది వ్యక్తుల ప్రతిష్టపైన, కేసు విచారణపైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ ఆదేశాల నేపథ్యంలో సోషల్ మీడియా వినియోగదారులు కూడా మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడింది. కేసుకు సంబంధించి ఆధారాలు లేని పోస్టులు, అవాస్తవ వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణల వంటి అంశాల విషయంలో జాగ్రత్త అవసరమని న్యాయవాదులు సూచిస్తున్నారు. అలాగే డిజిటల్ వేదికలపై వ్యాప్తి చెందుతున్న కంటెంట్ విషయంలో సంబంధిత పక్షాలు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఏదైనా సమాచారం పంచుకునే ముందు అది అధికారికంగా నిర్ధారించబడిందా లేదా అనే విషయాన్ని పరిశీలించడం అవసరం. ఇక ఈ పరిణామాలన్నిటి మధ్య అల్లు అర్జున్ అభిమానులు కూడా సంయమనం పాటించాలని కోరుతున్నారు. ఒకవైపు బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటూనే మరోవైపు కోర్టు విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి తప్పుడు ప్రచారానికి దూరంగా ఉండాలని అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన మరోసారి ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేసింది. స్టార్ హీరోల సినిమాలపై అభిమానుల్లో ఎంతటి ఉత్సాహం ఉన్నా భద్రతా ప్రమాణాలు, జన నియంత్రణ చర్యలు కూడా అంతే ముఖ్యమైన విషయాన్ని అందరూ గుర్తించాలి. థియేటర్ యాజమాన్యాలు, నిర్వాహకులు, అభిమాన సంఘాలు, స్థానిక అధికారులు పరస్పర సమన్వయంతో వ్యవహరిస్తే ఇలాంటి విషాద ఘటనలను నివారించే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం సంధ్యా థియేటర్ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతుంది. తుది తీర్పు వెలువడే వరకు అధికారిక సమాచారం, కోర్టు పరిధిలో జరిగిన పరిణామాల ఆధారంగానే చర్చలు జరగాలి. వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాతే పూర్తి చిత్రంపై స్పష్టత వస్తుంది. అప్పటి వరకు బాధిత కుటుంబం పట్ల సానుభూతి, చట్టపరమైన ప్రక్రియ పట్ల గౌరవం, సోషల్ మీడియాలో బాధ్యతాయుతమైన ప్రవర్తన, ఈ 3 అంశాలే అత్యంత ముఖ్యమైనవిగా నిలుస్తాయి. న్యాయ వ్యవస్థ తన పని తాను చేసుకుంటూ ఉండగా ప్రజలు కూడా ఓర్పుతో వ్యవహరించడం సమాజానికి మంచిదని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తుంది.